స్టాక్ రూమ్లోకి అయితే వచ్చేసానండి. ప్యాకింగ్ ఎలా జరుగుతుంది, డైలీ మనకి ఎన్ని పార్సల్స్ డిస్పాచ్ చేస్తున్నామో చూడొచ్చు. ఫస్ట్ అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. ఇదంతా ప్యాకింగ్ యూనిట్ అండ్ స్టాక్ రూమ్ అనమాట. ఇక్కడ చూడొచ్చు ఎన్ని పార్సల్స్ మనకి డైలీ డిస్పాచ్ చేస్తున్నామని. బేల్స్లో కానీ, అక్కడ ర్యాక్స్లో కానీ, అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఆల్రెడీ ప్యాకింగ్ జరుగుతుంది. ఎవరి వర్క్లో వాళ్ళు ఉన్నారు, ప్యాకింగ్ జరుగుతుందన్నమాట. ఇవన్నీ పార్సల్సే. ఇలా డైలీ మన దగ్గర నుంచి కొన్ని వందల పార్సల్స్ అయితే డిస్పాచ్ అవుతున్నాయండి. హండ్రెడ్స్ అని కూడా థౌజండ్స్లో డిస్పాచ్ అవుతున్నాయి. ఇక్కడ చూడండి, ఇవన్నీ మనం ప్యాక్ చేయవలసిన పార్సల్స్. ఆర్డర్ నెంబరు అండ్ శారీ, వాళ్ళ ఫోన్ నెంబరు అన్నీ ఉంటాయి. ఇలాగా చీకు కలర్ శారీస్ ఉన్నాయి కదా, రీసెంట్గా మనం అప్లోడ్ చేసాము. ఇలా డైలీ ఎన్ని పార్సల్స్ డిస్పాచ్ చేస్తున్నామో చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. థ్యాంక్ యూ. అండ్ కొత్త స్టాక్ కూడా ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది మన దగ్గరికి. ఎప్పటికప్పుడు డిస్పాచ్ చేస్తూనే ఉంటాము. ఇంకా ముందు వీడియోస్లో మంచి స్టాక్ తెచ్చి పెడతానండి. ఎవరు మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. థ్యాంక్ యూ. మళ్ళీ ఇక్కడ చూడొచ్చు ప్యాకింగ్ సెక్షన్లో ఎలా ప్యాక్ చేస్తున్నారు అండి. ఇవంతా ప్యాకింగ్ సెక్షన్ అండి. అక్కడ ఏంటంటే ప్యాక్ చేస్తారు, ఇక్కడ ఏంటంటే ప్రతిదీ చెక్ చేసి పార్సల్స్ అన్ని ఇట్లా కొరియర్ కవర్స్లో పెడుతూ ఉంటారు అనమాట. అండ్ మెసేజెస్ అన్ని. ఇదంతా కూడా మనదే, మన షాప్ అనమాట. ఇది వచ్చేసి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి మా సోని. థ్యాంక్ యూ.